ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి విచారణలో విజయసాయిరెడ్డి డొంకంతా కదిలించారు. తన ఇంట్లో 2 సార్లు జరిగిన మీటింగ్, అరబిందో నుంచి వైసీపీ నేతలకు 100 కోట్ల రుణం, రాజ్ కసిరెడ్డి మోసం, పార్టీలో తన పరిస్థితి, అన్ని విషయాలను ఓపెన్గా చెప్పేశారట వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొత్త పేర్లను సైతం బయటపెట్టారట. కాకపోతే జగన్, మిథున్ రెడ్డులను సేవ్ చేసే ప్రయత్నం చేశారని, కేవలం కసిరెడ్డిని టార్గెట్ చేసేలా వివరాలు చెప్పారని తెలుస్తోంది. లిక్కర్ పాలసీపై 2 మీటింగ్స్ తన ఇంట్లోనే జరిగాయని, ఆ సమావేశాలకు మిథున్ రెడ్డి, కసిరెడ్డిలు వచ్చారని విజయసాయిరెడ్డి సిఐడితో చెప్పారట. మీటింగ్లో అయితే తానున్నానని, కానీ మద్యం ఆదాయం వాటాల గురించి మాత్రం తనకు తెలియదని చెప్పారట. కసిరెడ్డి 3 కంపెనీలను ఏర్పాటు చేసి కొత్త మద్యం బ్రాండ్లు తయారు చేసి అమ్మిన విషయం కూడా తనకు తెలియదన్నారట. మిథున్ రెడ్డి పాత్ర గురించి కూడా తెలియదంటూ దాటవేసే ప్రయత్నం చేశారంట విజయసాయిరెడ్డి. కిక్ బాక్స్ గురించి చర్చించారా అని సిఐడి అడిగితే తనకు తెలియదని చెప్పానని విజయసాయి అన్నారు. కసిరెడ్డి మద్యం వాటాలు వసూలు చేసి ఎవరెవరికి ఇచ్చారో కూడా ఐడియా లేదని చెప్పారు. కసిరెడ్డి తనను మోసం చేశాడని, అతడు తెలివైన క్రిమినల్ అని అన్నారు. కసిరెడ్డితో జరిపిన ఆర్థిక లావాదేవీలన్నీ అప్పులేనని విజయసాయి చెప్పారు. అరబిందో ఫార్మా నుంచి 100 కోట్లు అప్పుగా ఇప్పించారని సిఐడికి వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి సంచలన కమెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ పవర్లో లేనప్పుడు తాను నెంబర్ 2 స్థానంలో ఉండేవాడినని, అధికారంలోకి వచ్చాక కోటరీ ప్రాధాన్యం పెరిగిపోయి తాను 2000 స్థానానికి పడిపోయానని, అవమానాల వల్లే తను పార్టీని వీడానని చెప్పారు. తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజ్యసభ సీటు కావాలని ఎవరినీ అడగలేదని అన్నారు. విజయసాయిరెడ్డి మద్యం స్కామ్లో బిగ్ బాస్ ఎవరో కసిరెడ్డిని అడగాలని తెలిపారు.